ఇప్పుడు దానికి కడుపు అయితే నా పరువు కాదా? ఇప్పుడు నా పరువు కాదే. 100 పనులు చోళ్ళు అమ్ముకుంటేనే డబ్బులు వస్తాయా? కడుపు వేసుకుంటాను, ఎవరు పెళ్లి చేసుకుంటారు? అయ్యే చచ్చిపోతుంది. నేను మీ అమ్మ ఇద్దరు కలిసి వేసుకొని చచ్చిపోతే అప్పుడు హ్యాపీగా ఉంటాను ఇద్దరు. నేను ఎన్ని చెప్పినా వింటలేడు కదా. ఈ పాప వద్దు, నేను కూడా ఇంకా బతకను. పొద్దున పోతే మళ్ళీ నేను రాత్రి ఎప్పుడో వస్తా 12 గంటలకి. ఈ ముందే పిలవాలి కదయ్యా, ఈ బిడ్డ పిలవాలి కదయ్యా, బిడ్డ చెప్పాలి కదయ్యా. దానికి కడిపెట్లవుతుంది అసలు. నా విచారణ కార్యక్రమానికి స్వాగతం. చెప్పండమ్మా, మీ పేరు ఏంటమ్మా? ఏ విషయం మీద వచ్చారు ఇక్కడికి? నన్ను ఒక అబ్బాయి పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి చేసుకోవట్లేదు. ఏంటిదమ్మా కడుపుతో ఉన్నావు నువ్వు? ఇక్కడికి న్యాయం కోసం. ఈ అమ్మాయి ఎవరమ్మా? మా చెల్లెలు మేడం. అంటే మ్యారేజ్ చేసుకున్నాం సార్. ఆయన ఓయోకి వెళ్ళినాం సార్. అక్కడ పెళ్లి చేసుకున్నా, నార్మల్ గా తాళి కట్టేది. ఇప్పుడు బయట చెప్తే అక్కడ జరిగిందంత నిజమా? అట్లా కడితే అది నిజం అయిపోద్దాను. నలుగురిలో పెళ్లి చేసుకోవాలి, ఓయోలో 4 గోడల మధ్యలో చేసుకున్న పెళ్లి అంటారు. ఎవరికి ఎక్కువ చెప్పుకోపో అంటుంది. అని నీకు ఎలా పరిచయం అమ్మా? అంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్. నమ్మేసావు. ఇక్కడ కూర్చుంది ఎవరమ్మా? ఈయన ఎవరమ్మా? మా నాన్న. ఆవిడ? అమ్మ. అయ్యా నమస్తే. అమ్మ నమస్తే. నమస్తే. అయ్యా మీరు అంత పెద్దవాళ్ళు అయ్యా, నాకేం సమజ్ అయితే లేదు. అది నా పెద్ద కూతురు, ఇది నా చిన్న కూతురు. ఇది చిన్న కూతురు కొద్దిగా అమ్మాయికి రాలి కానీ ఇది కొద్దిగా తిక్కమక్కర పెడుతుంది అయ్యా. ఆ డ్రెస్సింగ్ చూడండి అసలు, అది ఆ పాయింట్ ఏంది, అది టీ షర్ట్ ఏంది, మా ఇంట వంట లేదు అట్లాంటి. అసలు అది ఏదో ఇకమక్కలు చేస్తుంది, గోల్స్ వేసుకుంటది, ఇంకేది వేసుకుంటది, ఇంకంటది, ఏదో నా బొంగ అంటది. నేనేమో నా పేరు వెంకటయ్య, ఇది మా లచ్చవ, ఇది ఇంట్లోనే ఉంటదయ్యా. నేను లారీ డ్రైవర్ని. పొద్దున పోతే మళ్ళీ నేను రాత్రి ఎప్పుడో వస్తా 12 గంటలకి. ఒక్కొక్కసారి వారం రోజులు పోతా, 15 రోజులు పోతా. ఇంట్లో ఏమైతే మొత్తం తెలియదు. ఈ ముందే పిలవాలి కదయ్యా, ఈ బిడ్డ పిలవాలి కదయ్యా, బిడ్డ చెప్పాలి కదయ్యా. దానికి కడిపెట్లవుతుంది అసలు. నేను ఇంటి బట్ట నేను ఉండా, నేను ఇది ఇంట్లో ఉన్నప్పుడు బిడ్డని చూసుకోవాలి కదయ్యా. ఇప్పుడు దానికి కడుపు అయితే నా పరువు కాదా? ఇప్పుడు నా పరువు కాదే. నిన్ను చంపేయాలయ్యా, దీన్ని చంపేయాలి. దీన్ని మీరే న్యాయం చేయాలయ్యా. అసలు అది ఎట్లా ఉన్నది, పెళ్లి చేసుకున్నారట, అది ఏమేమో ఎత్తుదట అయ్యా. ఇంట్లో కత్తదట, ఎవనే ఉన్నా పట్టుకొస్తుందట. నా బిడ్డ చెప్తే నమ్మలేదయ్యా, నేను అస్సలు నమ్మలేదు. అది ఎట్లా చెప్పింది, నా బిడ్డను పుట్టినయ్యా. ఈ ముందే ఏమిటి నువ్వు చెప్పవానే, నువ్వు చెప్పవాలని. ఒక తండ్రి ఆవేదన నేను అస్సలు చూడలేకపోతున్నాను. నిజమా అమ్మా ఇదంతా? ఏమైంది చెప్పండి, క్లారిటీగా చెప్పండి. మీరు క్లియర్ గా చెప్తే మాకు క్లియర్ గా అర్థమవుతుందమ్మా. సార్ నేను నైట్ టైమ్ లో హాస్టల్ కి వెళ్దామని లేచాను మేడం. లేచుంటే వేరే వాళ్ళతో ఉన్నది చూసాను. ఒక చెల్లి చూడరాంది ఒక అక్క చేస్తుంటే చూసింది. మళ్ళీ నెక్స్ట్ టైం కూడా అట్లనే 3:30కి ఆ టైమ్ లో లేచాను. నేను లేచి వెళ్ళాను, అప్పుడు అలానే వేరే అబ్బాయి. అంటే ఏం చేస్తున్నారు మీరు? తెలియదండి. నేను ఆడపిల్లలతో ఇంట్లో కుదిరలేక కూలి పనికి వెళ్ళి వస్తున్నాను. వీళ్ళ గురించి ఏదో ఉంటున్నారు, తింటున్నారు అనుకుంటున్నాను. ఇలాంటివి నాకు తెలియదమ్మా. ఆయన చూస్తే ఇంటికాడ ఉండరండి. వచ్చిన తర్వాత అల్లర చిల్లరగా ఉంటున్నారు. నా మాట ఏం పట్టించుకుంటా లేదమ్మా. మీ మాట అసలు పట్టించుకోదు లేదండి, అంత గురించే బాధపడుతున్నాను. ఏందమ్మా? చెప్పాను సార్ నేను, అట్లాంటి నమ్మొద్దక్క, మళ్ళా మన బతుకులు ఏంది, మనం ఏందని ఇంతకుముందు చెప్పాను సార్. ఆయన అట్లనే చేస్తాను. ఈయనేమో ఎవరెవరు వస్తున్నారని నేనే అంటున్నాడు, మీరేమో పెళ్ళైంది కడపని మీరు అంటున్నారు, మీరేమో ఆల్రెడీ ఒక ఇద్దరు ఆవిడేమో ఇంకా వెర్షన్ వేరే ఉన్నది. సరే నాన్న చెప్తే నమ్మలే, మళ్ళీ నెక్స్ట్ టైం అంటే తను చూసాడు కాబట్టి నమ్మాడు, నన్ను నమ్మలే. నేను చెప్తే ఇట్లా చేస్తుంది అక్క అని చెప్పి. ఏం చేస్తుందమ్మా? ఏం చేస్తుంది? ఏం చేస్తుందో నాకేం తెలుసు సార్, వాళ్ళిద్దరు చూసాను కాబట్టి నేను నాన్నకి చెప్పాను సార్. ఒక బెడ్రూమ్ లో ఇద్దరు పర్సన్స్ ఉన్నప్పుడు సడన్ గా ఒక అమ్మాయి కూడా పెళ్లి కాని పిల్ల, చిన్న పిల్ల, ఒక అక్కనే ఆ రూపంలో చూసే వరకు ఇంకా ఆమె ఎంత షాక్ లో ఉంటదండి. అది ఒక కన్న తండ్రికి చెప్పాలంటే అది ఇంకెంత దౌర్భాగ్యం అండి.
అది తెలిసి ఆయన గుండె బగిలేలాగా రోధిస్తున్నాడు, ఆ పిల్ల బాధపడుతుంది, ఈమెమో కడుపు చేసుకొని వచ్చి ఇక్కడ కూర్చొని నాకు న్యాయం చేయండి అంటది. ఆ తల్లికి అసలుకే అర్థం కావట్లేదు, ఆమె బాధలో ఆమె ఉంది. ఏమైందమ్మా మీరే చెప్పండి, మీ మనసుకు తెలిసి ఏమైందో, నిజాలేంది అసలు మీకు మీ మనసుకు మాత్రమే తెలుసు. మీరే క్లియర్ గా మీ ప్రాబ్లం మాకు చెప్పండి అమ్మా. మీ తల్లిదండ్రుల ముందు, మీ చెల్లె ముందు చెప్పండి ఏమైందో, మనకు తెలుస్తుంది. నలుగురు కూడా ఈ వీడియో చూస్తారు, వాళ్ళు కూడా అలర్ట్ అవుతారు. చెప్పండి అమ్మా, క్లియర్ గా చెప్పండి ఏమైందో. అంటే నాకు మా ఇంట్లో పైసలు ఇయ్యారు సార్, అసలు అమ్మకి ఆరోగ్యం మంచిగా ఉంటది అట్లా అని చెప్పేసి నేను ఊళ్ళో పోవడం సిగ్గులో నీకు అసలు ఆ మాట అంటే అసలు సిగ్గులో నీకు అసలు అది పైసలు ఎందుకు నీకు పైసలు ఎందుకు ఇవ్వాలి నీకు గోళీలు నీ ఉన్నదే ఇవ్వండి నువ్వు ఏం చెప్తావు నువ్వు నీకు అది రింగులు ఎక్కడి ఆ ఫోన్ ఎక్కడిది ఆ పాయింట్లు ఏంది ఆ షెట్లు ఏంది ఇవన్నీ పైసలకి ఎక్కడి చెప్తున్నాయి ఊరు మొత్తం పర్వంతం తీసేస్తున్నానే దొంగ మీద నువ్వు నాశనం అయిపోరు చెప్పాలి నువ్వు సైలెంట్ ఉంటారు చెప్పు నేను మీ అమ్మ ఇద్దరు కలిసి ఉదేసుకొని వచ్చిపోతే అప్పుడు హ్యాపీగా ఉంటాను ఇద్దరు. ఇదేమో పిచ్చిమాలకు ఇప్పుడు ఏం చేయాలో అర్థమైతలేదు. అదేమో ఇప్పుడు పెళ్లికి ఉన్నది, ఇప్పుడు దాన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు, ఇదేమో ఇట్లా తయారైంది. వాడెవరో నాకు తెలవాలి కానీ వాడిని మొత్తం నాది లారీ కింద తీసుకొని వాడిని తొక్కి పడతామని, వాడిని చంపాలని, వాడిని ఎట్లే చంపాలని. దీనికి అసలు అది దాన్ని కోసిపడేయాలి. అది దానికి ఎందుకు అది దానికి నేను పెళ్లి మంజుల ఒక్కసారి నీ పక్కనున్న నీ చెల్లెని చూడమ్మా. నీ జీవితంతో పాటు ఇప్పుడు ఆ పిల్ల జీవితం నువ్వు పణంగా పెట్టలేదా? ఆ పిల్ల కోసమే కదా మేడం నేను ఇట్లా నువ్వు ఇట్లున్నావని తెలిస్తే ఆ పాపకు పెళ్ళైతుందా అమ్మా? నేను ఆమె కోసమే కదా మేడం ఇట్లా పనులు చేసి పైసలు నీవు అలా అనుకొని నువ్వు ఒక మాయలో పడిపోయావు, కడుపు దాకా వెళ్ళిపోయావు. కానీ నువ్వు చేసిన తప్పు వల్ల ఇప్పుడు ఈ అబ్బాయి దొరకాలంటే ఎంత కష్టం. అదే అసలు ఆ తండ్రి తల్లి ఆవేదన ఏంది? తప్పు చేసే ముందు ఒక్కసారి అసలు దాని నుంచి ఒక్కసారి ఆలోచించడం కడుపు వేసుకుంటాను ఎవరు పెళ్లి చేసుకుంటారు అయ్యే చచ్చిపోతుంది. కాదమ్మా, ఒక్కసారి తల్లిదండ్రుల గురించి ఆలోచించలేదా? మీ చెల్లి గురించి ఆలోచించడం ఏంటమ్మా? ఇదా ఆలోచన అంటే? బయటకు వెళ్ళేసి షాప్ లో పని చేయాలి, ఏదో ఒక పని చేయాలి, కూరగాయలు అమ్మాలి, 100 పనులు చేయొచ్చు. ఒళ్ళు అమ్ముకుంటేనే డబ్బులు వస్తాయా? ఆ అమ్మాయి అసలు ఫస్ట్ ఇందాకే ఆయన మాటల్లో చెప్పారు సార్, ఆమెకి వెస్ట్రన్ స్టైల్ అంటే ఇష్టము, కాస్ట్లీ బట్టలు వేసుకోవడం అంటే ఇష్టము. ఇందాకే అన్నాడు ఆయన మాటల్లో అన్నాడు, అసలు ఆ చైన్ ఎవరిచ్చాడు, ఆ కథ ఏంది అని అడుగుతున్నాడు. ఆమె మొత్తం వస్తువులకి ఆశపడిపోయింది. వాడెవడో కానీ ఆమెను బాగా ఈమెకున్న ఆశని ఆసరాగా చేసుకొని ఈ అమ్మాయిని నాశనం చేసేసాడు. అసలు వీళ్ళందరూ మీకు ఎలా పరిచయం అవుతున్నారండి? ఇన్స్టాగ్రామ్ అంటే ఇన్స్టాగ్రామ్ పరిచయం చేయించుకుని మీరు రమ్మని చెప్తున్నారా వాళ్ళని? వాళ్ళే అడుగుతారు. అసలు మీకు ఈ ఐడియా ఎలా వచ్చిందండి, ఈ ఆలోచన ఎలా వచ్చింది? మీ తల్లిని తండ్రిని చూడండి, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు మీ ఇద్దరు బాగోదు. మీరైనా పట్టించుకోవాలి కదా, మరి కూతుర్లకి పట్టించుకోకపోతే వాళ్ళు చెడుదారులలో పోతున్నారు. పైసలు ఇవ్వరట కదా, వాళ్ళ నిత్యావసరాలు ఉంటాయి కదా. ఆడపిల్లలు ఉన్నప్పుడు 100 ఉంటాయి అవసరాలు. మన్ను పోయా, నీకు దుమ్ము పోయా, నీ పైసలు కావాలి, నీకు నీ పిండి పెట్టే నీకు ఒక్క నిమిషం అమ్మ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఒక మాట విని, ఇంతవరకు పెరగడానికి కారణం ఎవరు? మీ నాన్నగారు చూసుకుందని ఇవన్నీ బట్టలన్నీ ఇవన్నీ ఇప్పుడు పెట్టినవి కాదు, ఇంత ముందు వరకు మిమ్మల్ని ఎవరు అవునమ్మా, వాళ్ళ స్తోమతకి తగ్గట్టు వాళ్ళు చూసుకుంటున్నారు. వెళ్ళి మీ అమ్మగారితో ఏదో ఒక పని చేసుకో. అట్లా కాదమ్మా, ఒకటి చదువుపియాలి అంటే ఆయన చదువుపియాలా మీకు? ఆయన ఒక స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో వేస్తే అక్కడ చదువుకొని స్కాలర్షిప్లు వస్తాయి, మంచి ర్యాంకులు, మంచి భవిష్యత్తు ఉంటాయి. మీరు ఎందుకు మీరు చదివిస్తలేరండి? చదువుకో అని బడి పంపిస్తే బడి కొట్టే, కాలేజీ అని కాలేజీ పోయి వాంతుడు వింటూ తిరిగే. అదేదో బంగారం గ్రామం ఉన్నా మంచిగుండు, ఇన్స్టాగ్రామ్ అట అది. ఆ గ్రామం పెట్టుకుని ఇట్లా ఉండి దాంట్లో తై తక్కలాడి
ఇక్కడ పట్టుకొచ్చు పర్సన్ కి అది కూడా తెలియదు మేడం, అసలు ఏం తెలియదు, ఇన్నోసెంట్స్ వాళ్ళు. గ్రామాలట గ్రామాలలో అన్ని ఉంటాయట, అదే మరి ఏ గ్రామం మరి అలా ఏం చేస్తున్నానమ్మా? మీకు ఎందుకు ఇన్స్టాగ్రామ్ లో అవన్నీ? అసలు చదువుకోలేదు అంటున్నారు, మరి ఇన్స్టాగ్రామ్ లో ఏంటండి? అవి వీడియోస్ కి వాడతాం మేడం. ఏ వీడియోలు అది ఇట్లా పట్టుకొని ఇటు చెప్తావు ఇటు చెప్తావు, ఏంది అంతా నీ కళ్ళు మండ ముంగిసలాగా సైలెంట్ ఏదో మాట్లాడవు. దరిద్రాలా అష్టదరిద్రాలా నువ్వని ఎప్పుడే చెప్పారు నా మాట, నాకు ఒంట్లో బాగుంటలేదు. నీ ఒంట్లో బాగుండదు, నేను గేరేసి ఇక్కడ తుప్పుకుని పోతా, అప్పుడు వీళ్ళిద్దరు అడుక్కొని చెప్తారు. సత్యం ఇద్దరు చచ్చిపోతాం బా సత్యం. ఇక అయ్యా మీకు దండం పెడతా, దాన్ని ఏదో ఒకటి చేసి ఆ కడుపు అయితే దాన్ని అది కడుపు అవుతుంది. అట్లా కాదు, ఒక తల్లిదండ్రులు మీరు సంపాదన మీద పోతున్నారు, ఆమె ఇంట్లో ఉంటున్నది, పిల్లలు ఏం చేస్తున్నారు మీరు చూస్తూ ఉండాలి, గమనిస్తూ ఉండాలి. ఫోన్లు ఇస్తున్నారు, పెద్ద పెద్ద ఫోన్లు, అందులో ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాల్ చేసుకుని రీళ్లు చేసుకుంటా, కొత్త వాళ్ళతో పరిచయాలు చేసుకుంటా. ఫోన్ ఎలా కొనుక్కున్నావమ్మా? ఫోన్ నాకు వచ్చిన పైసలతో అనుకున్నా. ఎన్ని పైసలు సంపాదిస్తావు? మా చెల్లె పెళ్లి కోసం దాచిపెట్టినాం. ఎట్లయితుంది అనుకున్నావమ్మా? ఎట్లయితుంది అనుకున్నావు పెళ్లి? ఎవరు చేసుకుంటారు ఇంకా మీ చెల్లిని? కాదు తల్లి, మా నాన్న అసలు డబ్బులే ఇవ్వడు, మాకు చూసుకోడు, తినడానికి లేదు, మా అమ్మ మందులకి లేవు అన్నావు. నాన్నగారు దాచిపెట్టిన డబ్బులు తీసుకొని చేస్తున్నాను అని మళ్ళీ చెప్తున్నావు. వెళ్ళినప్పుడు వచ్చినటువంటి మేడం. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అసలు? నువ్వు ఇక్కడ వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తున్నావా? నీకు నువ్వే కన్ఫ్యూజ్ చేసుకొని నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావా? అసలు ఏం చేస్తున్నావా నీకు అర్థమవుతుందా? బుర్ర పని చేస్తుందా? ఎంత వయసు ఉంటుందమ్మా నీది మంజుల? 24 సంవత్సరాలు ఉన్నప్పుడు కనీస జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానం ఉందా నీకు? నువ్వు చేసే పని ఏందో నీకు అర్థమవుతుందా? ఇన్స్టాలో చేసే చెత్త పనులన్నీ అర్థమవుతున్నాయి నీకు. రీల్స్ ఎలా చేయాలో అర్థమవుతుంది, ఒక పద్ధతిలో చేయాలని తెలుస్తుంది. ఈ విషయం అర్థం కావట్లేదా? చూడండి, ఇప్పుడు మీ జీవితమే కదా నాశనం అయింది. ఇప్పుడు ఆయన ఎవరో కడుపు చేసి వెళ్ళారంట, ఆయన ఒప్పుకుంటాడా? చూడండి ఎంత డిఫికల్టీలో పడ్డారు. ఫస్ట్ నుంచి అవును అది నాకే అని టెస్టులు చేపించిండు, స్కానింగ్ చేపించిండు, అన్ని చేపించిండు. ఇప్పుడేమో అసలు నాది కాదు, నువ్వు ఎంత మందితో తిరిగినావు అది ఆయన పరిచయం అయినప్పటి నుంచి నేను ఎవరితో లేను. ఆ పర్సన్ వచ్చాడా? నాకేం అర్థం కావట్లేదు. అదే మనల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. నాకు క్లారిటీ నాకైతే క్లారిటీ లేకపోగా అసలు అమ్మాయిలు ఏ మంచి విషయం అయితే తెలుసుకోవాలో ఆ మంచిని పక్కకు పడేస్తున్నారు. పెడదారిలో ఏదైతే ఈజీ మనీ వస్తుందో దానికి ఆశపడిపోయి ఒక ఫ్యామిలీని, నాకు ఇప్పుడు ఎన్నో కేసెస్ చూసాం మేడం మనం, కానీ ఒక టోటల్ ఫ్యామిలీని ఇక్కడికి వచ్చి కూర్చుంటే అసలు షాక్లో దిగమింగుకొని మాట్లాడుతున్నాను. సరే చూద్దాం మేడం, మరి ఇంకా ఈమె చెప్పే కథలో ఆ రాజకుమారుడు ఎవడు, ఆ బాధ ఏందో తెలుసుకుందాము. వచ్చాడా? పేరేందమ్మా? ఈ కషాయిలు ఎక్కడి నుంచి వస్తున్నారో తెలియదు కానండి, ఆ ఫేస్బుక్లు, వాట్సాప్లు, ఇన్స్టాలు మొదలు తీస్తే ఆ సాయిలే వస్తున్నారండి. అన్ని ఆ మోసం చేయడానికే పెట్టుకున్నాక చేస్తున్నారో అర్థం కావట్లేదు. బాబు సాయి రండి. మా ఏం చేసావు బాబు? నువ్వు ఏం ఘనకార్యం చేసావు? అది నాదని గ్యారంటీ లేదు కదండి. మీ అమ్మాయి పిలిస్తే వచ్చా నేను, అర్థమవుతుందా? మెమ్మాయిని అడుగు ఆ మాట. అప్పుడు ఓయోకి రమ్మన్నప్పుడు అప్పుడు నేను పిలిచిన, నాతో తిరిగినప్పుడు నేను ఏమైంది? అది మీరు చేయలేదా? తెలియదు సార్, మరి ఎవరు చేశారు కాదు బాబు, ఏం మాట్లాడుతున్నావు అమ్మా? ప్రేమించావా? కావాలని కలవాలని చెప్పి రూమ్ కి తీసుకెళ్ళావా? తీసుకెళ్ళాను మేడం. తాళి కూడా కట్టావా లేదా? కట్టాను మేడం. తాళి మామూలుగా కట్టామండి, దాని అంత మాత్రం పెళ్లి అయిపోయినట్టు అవన్నీ. తాళి కట్టడం అనేది కామన్ అయిపోయింది. అందరికి చెప్తుంది మేడం. ఏం చదువుకున్నారు అసలు? చెప్పవా? చెప్పవా? అయ్యా కొంచెం కట్టించుకున్న అమ్మాయిని ఈ రోజు ఎలా మోసం చేయాలనిపించింది బాబు? కాదయ్యా, అది బొమ్మలాట అనుకున్నావా? తాళి కట్టగానే ఇంక అన్ని చేసేసుకోవచ్చు అనుకోవడానికి. ఈయనకు తెలుసు మేడం నేను ఇట్లా చేస్తున్నా అది ఇదంటే అట్లా వద్దు, నిన్ను పెళ్లి చెప్పారు, ఓపెన్ గా చెప్పేశారు. చెప్పినా అన్ని చెప్తాను ఓకే అంటేనే అన్ని మానుకొని ఈయనతోనే ఉన్నా. నువ్వు చెడ్డదారిలో పోతున్నా అమ్మాయిని నువ్వు ఆపగలిగావు, ఆపి తనలో ఒక ప్రేమను పుట్టించావు. ఇంటికి చాలా మంది వచ్చి వెళ్తుంటారండి, అది నా పైన గ్యారంటీ లేదు.
వాళ్ళ చెల్లికి కూడా తెలుసు ఎవరెవరు వస్తుంటారు ఎవరెవరు పోతుంటారు. ఆ అమ్మాయిని అడగండి ఒకసారి. నేను వచ్చినప్పటి నుంచి అయితే ఎవరు రాలేదు. అది గతం కదా బాబు, గతం తెలిసే చేసుకున్నారు కదా. అప్పుడు చేసుకున్నానండి, ఇప్పుడేమో నాకు వద్దనిపిస్తుంది. కాదయ్య, అవసరాలు తీర్చుకొని వదిలిపెట్టడానికి ఆవిడేమన్నా బొమ్మ అనుకుంటున్నావా నువ్వు? ఏం అర్థం కావట్లేదా? ఏం పనులు చేస్తున్నారో అర్థం కావట్లేదా మీకు? ఇలాంటివి కాంప్లికేషన్స్ ఉంటాయని మీకు ముందుగా తెలియదా? చదువుకోలేదా నువ్వు? ఏం చదువుకున్నావు నువ్వు? మరి ఇంటర్ చదువుకున్న కనీసం నాలెడ్జ్ కూడా లేదా నీకు? ఏం ఆలోచిస్తున్నావు? ఒక ఆడపిల్ల జీవితం అక్కడ. నీకంటే ముందు అన్ని మానేసానని చెప్పింది కదా, నీకు అన్ని వివరంగా చెప్పింది కదా. మానేసాను చెప్పిందండి, మానేసాను గ్యారంటీ లేదు కదా. మానేసాను చెప్పింది అంతే, చెప్పింది. ఇంట్లో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ చెల్లె చూసింది, ఇంటికి వేరే వాళ్ళు రావట్లేదని గ్యారంటీ అండి. తనకు తెలుసు కదా, చెప్తుంది కదా వాళ్ళ చెల్లి. ఇప్పుడు ఇంతకన్నా బాధాకరం ఇంకోటి ఉండదు. ఒక కన్న తండ్రి ముందర ఇట్లాంటి ఒక డిస్కషన్ పెడతామని గాని, ఇట్లాంటి ఒక బాధ కలుగుతుందని గాని తలుచుకుంటేనే నాకైతే ఒళ్ళంతా జలదరిస్తుందండి. మీరు ముందుగా ప్రేమించుకోవడం ఏందో, పెళ్లిళ్ళు చేసుకోవడం ఏందో, ఓయో రూమ్లకు తిరగడం ఏందో, ఇక్కడికి వచ్చి ఆమె ఎవరితోనో తిరిగింది, ఎవరితోనో తిరిగి ఆ బేబీ నాది కాదు అనడం ఎంతవరకు కరెక్ట్? వాళ్ళు కూడా ఓయో హోటల్లో ఇవన్నీ తెలుసు మేడం. తెలిసినాకనే ఓయోకి తీసుకెళ్లి అక్కడ తాళి కట్టేది. నేను కట్టాను, చేసుకుందాం అనుకున్నా, కానీ తను ఏం చేస్తున్నా ఇంటిగా నాకు తెలియదు. మా ఇంట్లో ఉంటే నాకు ఒక ఐడియా ఉండేది. బాబు అది నీ తర్వాత మానేశాను అని చెప్తుంది ఆవిడ. చెప్పినంత మాత్రం మానేయరు కదండి. మరి నువ్వెలా మాటలతో నమ్మించావయ్యా ఆవిడ్ని? మానేసిద్ది అనుకున్నావు, కానీ వాళ్ళ చెల్లి వస్తున్నారు ఇంటికి అని చెప్పిన తర్వాత నాకు మేడం అసలు అడగండి. 4 గోడల మధ్యలో మీరు తాళి కట్టారు, అది పెళ్ళైనట్టే. మళ్ళీ దాంతో పాటు ఒక బాధ్యతగా మీరు హాస్పిటల్ తీసుకెళ్లారు, స్కానింగ్లు చేయించారు, అంతా చేయించారు. బాబు నీదే కదా, మరి ఇంకా నీ మనస్సాక్షికి తెలుసది. కరెక్ట్ పాయింట్ అడిగారు. టెస్ట్లు చేయించావా లేదా? చేయించానండి. చేయించిన తర్వాత వాళ్ళ సిస్టర్ ఇలా వచ్చి చెప్పారు, మా అక్క ఇలా ఇంటికాడ చేసింది అని. సో అందుకని చూడండి, ఒకటి మిమ్మల్ని మెచ్చుకోవాలి. ఏ విషయంలో మెచ్చుకోవాలంటే, ఒక ఆడపిల్ల ఒక రాంగ్ రూట్ లో పోతుంది, ఆమెని డైవర్ట్ చేసి ఒక మంచి రూట్ లో తీసుకొచ్చారు. అక్కడ వరకు నేను సంతోషపడ్డాను సార్. కానీ మీరు వేరే వాళ్ళు చెప్పిన దానికి డైవర్ట్ అవ్వకండి, అవన్నీ ట్రాష్ ఉంటది. ఒకసారి ఒకరికొకరు భార్య భర్తలుగా అనుకున్నారు కాబట్టి మీ ఇద్దరి మధ్య అదే నమ్మకం ఉండాలి. మూడో వ్యక్తిని రానివ్వకూడదు. ఆవిడ ఎలాగో నీ మానేశాను, నీతోనే ఉంటాను అని చెప్పి ప్రామిస్ చేసుకున్నాకే కదా నువ్వు తాళి కట్టింది. బాబు సాయి, ఇక్కడ ఇంతమంది జీవితాలు నీ ఒక్కడి మాట మీద ఆధారపడి ఉన్నాయి. ఆ కన్న తండ్రి కానీ, ఆమెకు అసలే ఆరోగ్యం బాగాలేదు, ఆ తల్లికి ఆమెకు అసలు ఎవరు ఏం మాట్లాడుతున్నారో ఎవరు వస్తున్నారో కూడా తెలియని పరిస్థితి ఆమెది. ఆమె నాకెందుకు ఆమెకు తల్లి తెలుసు అనిపిస్తుంది, నాకెందుకు ఆమెకు అన్ని తెలుసు అనిపిస్తుంది. తెలుసా అమ్మా మీకు? ఎందుకయ్యా పాపం, నా డౌట్ ఏంటంటే ఇవన్నీ ఆమె చేపిస్తుంది నా డౌట్. అయ్యో ఆవిడని చూస్తే అలా అనిపిస్తుంది. ఒంట్లో బాగుంటలేదు, చిన్న పని పెద్ద పని బయటకు వెళ్ళి వీళ్ళు ఎలా ఉంటున్నారో నాకు తెలియదండి. తల్లిగా మీ బాధ్యత కదమ్మా, ఇంట్లో పిల్లలు ఏం చేస్తున్నారని తెలుసుకోవాలి కదా. తెచ్చినా తేపనే నేను అలా బయటకు వెళ్ళి తెచ్చుకుంటాను. ఈయన ఎప్పుడు 4 రోజులకు వారం రోజులకు వస్తారు. ఈ కేసు ఒక గుణపాఠం మేడం. చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళ పనుల వాళ్ళు ఉంటే పిల్లలు ఏం చేస్తున్నారో కూడా ఒక పెట్టాలి, అది వాళ్ళ బాధ్యత. అంత తప్పే. అది ఇల్లు వదిలిపెట్టి, దీన్ని వదిలిపెట్టి, పిల్లల్ని వదిలిపెట్టి, నేను లాభీ పోకపోతే దీని బువ్వ ఎట్లా వస్తుంది, దానికి ఎట్లా వస్తుంది బువ్వ. నేను ఆపు తాగడానికి 6 నెలలు ఆలోచిస్తా, వీళ్ళు ఆయాలు ఓయోలు పోయి అసలు ఆలోచనే ఉండదు. పిచ్చి పిచ్చి ఇక్కడ తీసుకొచ్చి ఆమె పోలీస్ స్టేషన్ వెళ్ళింది అనుకోండి, చాలా ప్రాబ్లం అవుతుంది. క్లియర్ గా కడుపుకు మీరే డిఎన్ఏ టెస్ట్ చేయించినా ఏది చేసినా కూడా మీదే వస్తుంది. సార్ డిఎన్ఏ అంటున్నారు కదా, డిఎన్ఏ టెస్ట్ చేయించండి. నా బ్లడ్ అనుకోండి, నేను యాక్సెప్ట్ చేస్తాను. అంటే డిఎన్ఏ టెస్ట్ లో వస్తేనే ఒప్పుకుంటావా? అంతే కదా సార్. మరి అంటే రీసెంట్ గా సుప్రీం కోర్టు మీలాంటి ఒక కొత్త వెర్డిక్ట్ ఇచ్చిందండి. డిఎన్ఏ టెస్ట్ అనేది రద్దు చేసింది. కేవలం ఇంపార్టెంట్ విషయం అప్పుడే డిఎన్ఏ టెస్ట్ చేయాలి, అన్ని టైం పాస్ ముచ్చట్లకి ఇలాంటి పంచాయతీలకు డిఎన్ఏ టెస్టులు చేయొద్దని రీసెంట్లీ ఇచ్చింది. మరి ఎలా ప్రూవ్ చేస్తారు సార్ నా బిడ్డ అని? ఆమెకు తెలుసు, ఒక ఆడ మనిషికి తెలుసు, ఆమె మనస్సాక్షికి తెలుసు. నాకైతే నమ్మకం లేదు సార్, బిడ్డ నాది కదా. బాబు ఒక మాట విను, తను మనిషే, నువ్వు మనిషే. ఇక్కడ ఇంతమంది జీవితాలు ఒక్కరి మీద ఆధారపడింది. ఎవరి మీద? నీ మీద. నువ్వెంత మంచివాడు అంటే తన గురించి అంత తెలుసుకొని కూడా ఓకే అనుకొని తాళి కట్టావు. ఎవరో చెప్పిన మాట మీద నువ్వు అలా అయ్యావు తప్ప ఇంకేం లేదు. అంత మంచివాడు ఇలా మారాడంటే దానికి కారణం ఉంటది కదా. నువ్వు మారడానికి అక్కడ ఏం జరగలేదమ్మా. కాదు బాబు, నువ్వు ఆ అమ్మాయి నీకు అన్ని చెప్పింది అని చెప్పినావు కదా. చెప్పింది ఓకే అన్నాకనే కదా బాబు నువ్వు ప్రేమించింది. అప్పుడు తప్పు కాదనిపించింది, ఇప్పుడు ఎందుకు నీకు తప్పు అనిపిస్తుంది? పాస్ట్ లో ఏం చేసినా నాకు ఓకే అనిపించింది. ప్రెసెంట్ లో కూడా మళ్ళీ నాతో ఉండి వేరే వాళ్ళతో ఉంటా అంటే ప్రూఫ్ ఉందా? వేరే వాళ్ళతో చేసినట్టు ప్రూఫ్ ఉందా? ప్రూఫ్ ఏం లేదు. సరే ఒక పని చేద్దాం సార్, ప్రూఫ్ లో అమ్మాయి ఫోన్ గురించి అన్ని బయటకు వస్తాయి, ఇంట్లో వాళ్ళు ఇక్కడ ఉన్నారు, తన గురించి ప్రూఫ్ చూపించవచ్చు కదా మనం, తప్పేముంది?
మా ఫ్రెండ్స్ వెళ్ళారని చెప్పారు ఇద్దరు ముగ్గురు. పరిచయం అయ్యాక ముందా? నాకు పరిచయం ముందు. పరిచయం ముందు కదమ్మా. తర్వాత కూడా వెళ్ళారంట. బాబు ఇవాళ రేపు చుట్టుపక్కల 10 మందిని ప్రేమించి ఒక్కరిని ఎన్నుకుంటున్నారు. ఎందుకంటే అలా ఉంది మరి సమాజం. 10 మంది గురించి ఆలోచిస్తున్నారు ఆడవాళ్ళు ముందుగా. కానీ ఇవన్నీ కూడా కారణాలు. ఒకప్పుడు నీకు పర్వాలేదు అనిపించింది, ఇప్పుడు కడుపు వచ్చిన తర్వాత మాత్రం నువ్వు ఇలా నీ మైండ్ ని డైవర్ట్ చేసుకోవడం కరెక్ట్ కాదు సాయి. సొసైటీ కూడా ఏం చేస్తుందంటే ఒకళ్ళు హాయిగా బతుకుతున్నారంటే వాళ్ళల్లో పుల్లలు పెడతారు. ఫ్రెండ్స్ పెడుతుండొచ్చు చిచ్చులు. అవును, మీరిద్దరు మళ్ళీ డిస్టర్బెన్స్ రావాలి, ఆమెకు డిస్టర్బెన్స్ రావాలి అని వాళ్ళ జెలసీ కూడా ఉండొచ్చు. వాళ్ళు చిన్నప్పటి నుంచి నాతో ఉన్నారు సార్, వాళ్ళు అలా చేస్తున్నారంటే నాకు చేస్తారండి. లేదు మాటలు వీళ్ళ మాటలు నా బిడ్డ జీవితం మాత్రం నాశనం చేయకండి. మాట్లాడితే ప్రూఫ్లు అంటాలయ్యా. ఇప్పుడు నా బిడ్డ తప్పు చేయొచ్చు, కానీ తప్పుడు మనిషి అయితే కాదయ్యా. తను చాలా బంగారం. ఎప్పుడో తెలుసో లేక తప్పు చేయొచ్చు, తప్పుడు మనిషి అయితే కాదు. నువ్వు ప్రూఫ్ అంటారు కదా, మీ అయ్యా నువ్వే పుట్టిన ప్రూఫ్ ఏది? సరే మీ కూతురు నీకు పుట్టిన ప్రూఫ్ ఏంది? అది మరి నమ్మకం. ఏంటి నమ్మకం? చాలా అలా బాబు ప్లీజ్ నా ఫ్యామిలీ జోలికి వస్తే మంచిగా చెప్పు. అయ్యా వెంకటయ్య, ఇప్పుడు బిడ్డ జీవితం బాగుపడి ఆ బిడ్డకి తండ్రిని మనం డిసైడ్ చేసి ఆ పాపకు ఒక న్యాయం చేద్దామా? ఇట్లా ఆవేశాలు పడిపోయి ఆ పిల్లోడు ఆవేశపడి నువ్వు ఆవేశపడి కొట్లాడుకొని ఇక్కడితో తెంచుకుంటామా? ఇంకా పెరుగుతాయి ఇవన్నీ పరిష్కారానికి రాదు. చేయనీకి ఏం లేదమ్మా, నాకైతే కన్న తల్లి ఆవేదన చూడమ్మా. నువ్వు అమ్మా నాన్న ఆ ప్రేమతోనే పెరిగావు కదయ్యా. ఒక కన్న తల్లి బాధను అర్థం చేసుకో. నీ మనస్సాక్షికి తెలుసా? లేదు సార్, నాకు ఏం చెప్పకుండా నేనే స్టేజ్ లో లేను. నాకైతే వద్దు. అట్లా కాదు బాబు, కడుపులో ఉన్న బిడ్డ నీదే అని తెలుసు. నీ మనస్సాక్షికి తెలుసు. తెలుసు సార్ ఆయనకి. తెలుసా తెలియదా? ఆయన చెప్పాలి కదమ్మా. నువ్వెంత మొత్తుకున్నా గానీ మేడం ఏం చేస్తే బాగుంటుంది నాకు అర్థం కావట్లేదు. మాట్లాడు. చూడు బాబు, నమ్మకంగా చేసిన పని అది, తప్పుగా చేసిన పని కాదు. అది నమ్మకంగా చేసింది. రూమ్ లో తాళి కట్టి మరి తర్వాత చేసిన పని. ఆ తర్వాత తను ఎలాంటి తప్పు చేయలేదని ఒప్పుకుంటుంది. కడుపులో బిడ్డను పెట్టుకొని అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏ తల్లికి ఉండదు. ఒకటి బాగా గుర్తు పెట్టుకో, ఇంతకు ముందు చేసింది తన ఒంటి కోసం, తన డబ్బుల కోసం మాత్రమే. అర్థమవుతుందా నీకు? నీ తల్లి, నీ దగ్గర ఉన్న నీ తల్లి ఎవరైతే ఉన్నారో తనను గుర్తు పెట్టుకొని ఆలోచించుకొని విను. ఇప్పుడు ఆవిడ ఏంటి, తన పొజిషన్ ఒక తల్లి పొజిషన్ లో ఉంది. వ్యభిచారం చేయడానికి తన ఒంటి గురించి ఆలోచించుకునే పొజిషన్ లో లేదు. అర్థమైందా? నువ్వు చెప్పిన తర్వాత నమ్మే తన శరీరాన్ని నీకు అప్పగిచ్చింది, నీకు మాట ఇచ్చింది, ఇలాంటిది ఇంకా తర్వాత చెయ్యను, నిన్నే నేను ప్రేమిస్తున్నాను, నువ్వు నాకు తాళి కట్టావు, నాకు ఇదే చాలు అని తన నమ్మకంగా నీ ముందుంది. నువ్వు దాన్ని ఇప్పుడు ఏమైంది, అది మూడో వ్యక్తి ఇంకొకరు వస్తున్నారు మీ మధ్యలోకి. ఏదో 10 మంది చెప్తున్నారని మైండ్ డైవర్ట్ చేసుకోక బాబు. మంచిగా ఒక్కసారి ఆ కడుపులో ఉన్న పాప, ఆ బేబీని ఆలోచించు. ఇంకొక జీవిని భూమి మీదకి తీసుకొస్తున్నారు మీరు. అదొక మంచి పని, అది తప్పుగా అనడానికి లేదు. దాన్ని ఆలోచించు. నువ్వు ఇప్పుడు కూడా ఇంకా నువ్వు అదే ఆలోచనలో ఉంటాను అని అంటే ఇప్పుడు నువ్వు తప్పు చేస్తున్నట్టు. సరే మీరు చెప్పినట్టే ఆ బేబీ నాదే అనుకోండి, నాది అయినా కాకపోయినా నేను బేబీని తీసుకుంటా, కానీ అమ్మాయి అయితే నాకు ఇది మాట్లాడడం చాలా పెద్ద తప్పు. బేబీ కావాలి అమ్మాయి కావద్దంటే ఏంది అమ్మాయి జీవితం? మళ్ళా ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మ నాన్న మంచి అలా అనద్దమ్మా. బేబీ నీదే, అమ్మాయి నీదే, ఇద్దరు ఉంచుకోవాలి నువ్వు. లేకుంటే చట్టపరంగా నువ్వు జైలుకి వెళ్తావు. చాలా శిక్షలు అయితే నీకు. ఎంత పెద్ద మిస్టేక్ చేశారు తెలుసా మీరు? సార్ మరి కానివ్వండి, మరి ఇంకొక ఆప్షన్ ఉందమ్మా. బాబు నువ్వు బాగా ఆలోచించుకో. నీ వల్ల వచ్చింది అది, అక్కడ నీకు ఒక బంధం ఉన్నట్టు. నాకైతే వద్దు మేడం. వద్దంటే ఎలాగమ్మా? ఒక్కసారి ఆ పాప గురించి ఆలోచించమ్మా నువ్వు. సరే మేడం, నేను ఎన్ని చెప్పినా వింటలేడు కదా. ఈ పాప వద్దు, నేను కూడా ఇంకా బతకను. అయితే చెప్పకుండా వెళ్ళిపోతారు, లేదా ఇమీడియట్లీ చాలా పరిష్కారం అంటారు. ఎన్ని చెప్పినా వినట్లేదు. కరెక్టే, మాట్లాడుకోవాలి, బతిలాడుకోవాలి, చెప్పుకోవాలి, అంతేగాని చావే సరేనా మా అమ్మ? ఇప్పుడు మీ కూతురుకి అన్యాయం జరిగిందని మీరు కంప్లైంట్ ఇవ్వండి పోలీస్ స్టేషన్ లో. మీరు కూడా వెళ్ళండి అమ్మా, 5 నెలల కడుపు ఉంది, మీరు కూడా వెళ్ళండి కంప్లైంట్ ఇవ్వండి. ప్రేమించిన సార్, కంప్లైంట్లు ఇచ్చి ఆయన ఏదో చేయాలని నాకు అసలు లేదు సార్. మరి ఏం చేద్దామమ్మా ఇప్పుడు చెప్పండి. ఆయన ఒప్పుకోవట్లేదు కదా. ఒప్పుకోవట్లేదు కదా తల్లి. మేము కూడా ఫోర్స్ చేయలేము, మాకు అధికారం లేవు. నువ్వు ఖచ్చితంగా ఒప్పుకో, నువ్వు చేసుకో అని చెప్పే అధికారం మాకు లేదు. ఇట్లనే చేయాలంటే ఎంతో మందికి చెప్పుకున్నా సార్ ఇన్ని రోజులు. చట్టపరంగా ఫైట్ చేయండి అమ్మా, మీకు ఏదైనా యూజ్ ఉంటది.
నేను ఆయన అట్లా పంపించలేదు సార్. సాయి వినిపిస్తుందా సాయి? నీ గురించి ఎంత ప్రేమ ఉంది లోపల, లేందే ఆ మాటలు రావు బాబు. లైఫ్ స్పాయిల్ అయితే లైఫ్ స్పాయిల్ చేసుకోవాలంటేనే ఆమె నుంచి దూరం వెళ్ళిపో. లైఫ్ స్పాయిల్ అయిపోతే ఆమెతో పాటు ఉంటే బంగారం లాంటి భవిష్యత్తు ఉంటది. ఎవరో చెప్పిన మాటలు వినేసి లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నావు, నీ చేతులారా నువ్వు ఖరాబ్ చేసుకుంటున్నావు. అర్థమైందా? నీకు మంచి కోసం మేము చెప్తున్నాం, మేడం చెప్తున్నది. భవిష్యత్తు మంచిగా ఉండాలంటే చేసుకోండి, లేదంటే పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ లైఫ్ లాంగ్ తిరగాలి. సొసైటీలో మీ నేమ్ బ్యాడ్ అవుతుంది. చాలా అంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీ ఫ్యామిలీ పరువు పోతుంది. ఆలోచించుకొని స్టెప్ తీసుకోండి. మీరు కూడా మీ కూతుర్ని కొంచెం బాగా చూసుకోండి. ఏమేం చేస్తున్నారు ప్రతి తల్లిదండ్రులు కూడా ఈ వీడియో చూస్తే ఒక టెలికాస్ట్ అయితే అందరు ఆలోచించుకోవాలి. DNA టెస్ట్ చేయించుకుంటేనే నేను ఒప్పుకుంటా, నేను లేదా ఇంకేదైనా టెస్ట్ చేసుకుంటేనే ఒప్పుకుంటా అని ఎవరో చెప్పిన మాటలు మీ మాటలు కావు. ఎవరో వేరే వాళ్ళు చెప్పిన మాటలతో మీరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. హాస్పిటల్ తీసుకెళ్లిన వాళ్ళు, స్కానింగ్ చేయించిన వాళ్ళు సడన్ గా ఎందుకు చేంజ్ అవుతారు చెప్పండి? వాళ్ళ ఫ్రెండ్స్ చేశారు, ఆయన అన్ని చెప్పింది. వాళ్ళ మాటలు వినకండి. ఒక ఆడపిల్ల జీవితం ఇది ఆట వస్తువు కాదు. సరే చేసుకుంటే మరి లీగల్ గా పెళ్లి చేయండి. మరి సరే బాబు, మరి మంచి నిర్ణయం తీసుకున్నావు, చాలా సంతోషము. ఇంకా ఇక్కడ నుంచి ఆవిడ ఏం పనులు చేయట్లేదు కాబట్టి నీ తర్వాత నుంచి ఇంక ఇలాంటివి ఏం జరగవు. తను కూడా మంచిగా ఉంటుంది. ఏమ్మా ఈ బట్టలు, ఈ ఆలోచన, బంగారము, ఇలాంటి పనులు వినమ్మా. ఇలాంటి పనులు చేస్తేనే మనం మంచిగా ఉంటాం అనుకున్నది చాలా తప్పు. నీ పైన సోకులు కాదు బాగుండడానికి. ముందు నీ గుండెని మంచి పెట్టుకో, మనశాంతి పెట్టుకో. ఇలాంటివన్నీ చేస్తే మనశాంతి ఉండదు. అది బాగా గుర్తు. కాదమ్మా, ఈ జీన్స్ ప్యాంట్లు, ఈ కొత్త డ్రెస్సులు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ పని చేయవమ్మా లైఫ్ లో. చెడు దారికి వెళ్తుంది. ఈ అమ్మాయి విధానమే వీళ్ళందరికీ కూడా ఒక గుణపాఠం, లెసన్ ఏమో అండి. తన జీవితం నాశనం అవుతుంది కదా. చెప్పండి సాయి గారు, ఓకేనా మీకు పెళ్లి ఇప్పటి నుంచైనా బాగుంటారా? మీ పెళ్లి లీగల్ గా, మీ పెళ్లికి అయ్యే ఖర్చు గానీ ఏదైనా గానీ మా టీం వాళ్ళు చూసుకుంటారు. సరేనా? మీకు కూడా ఎక్కువ లోడ్ కాకుండా పెళ్లి చేద్దాం నలుగురు మధ్యలో మంచిగా. మళ్ళీ మీకు ఒక నలుగురు మీ మీద ఏలెత్తి చూపించిన వాళ్ళే మళ్ళీ మీకు చెయ్యెత్తి నమస్కారం చేసేలా చేద్దాం. సరేనా? మళ్ళీ గొడవలు పెట్టుకోకండి అయ్యా, జాగ్రత్తగా ఉండండి. అమ్మ ఇక నుంచి అయినా మేలుకోండి. కొంచెం ఇంట్లో కూడా చూసుకోండి. వాళ్ళ జీవితాలు ఇలా నాశనం చేసుకోకుండా కొంచెం కనిపెట్టండి. అమ్మా ఇంకోటి మిమ్మల్ని చెప్తున్నా, పెద్ద మనుషు చేసుకుని మిమ్మల్ని క్షమించేసేసారు. మీ తర్వాత చెల్లె ఉన్నది. మళ్ళీ ఇలాంటి పనులు ఫ్యూచర్ లో మైండ్ చేంజ్ అయ్యి కూడా అలాంటిది ఏమి చేయకండి. ముందు మీరు చెయ్యరు కానీ చెప్పడం మా బాధ్యత. ఎందుకంటే అబ్బాయికి ఏమీ లేవు రైట్స్, ఏది చెప్తే అది వింటాడు. చట్టంలో కూడా తనకు అగేన్స్ట్ గానే ఉన్నది, తనకు ఏమి రైట్స్ లేవని అనుకోకండి. తనకు కూడా ఒకవేళ వైఫ్ తప్పు చేస్తే తనకు కూడా రైట్స్ ఉన్నాయి. తను కూడా ఏదైనా చేశాడంటే మీ జీవితం నాశనం అవుతుంది. ఒక్కసారిగా తనకు చూసావు కదా, అక్కడ దాకా వెళ్ళి చవి చూసి వచ్చావు కదా. ఇంకా అవన్నీ కూడా పక్కకు పెట్టేసి జాగ్రత్తగా మసులుకో అమ్మా. నువ్వు మీరిద్దరు బాగుండి వీళ్ళిద్దరు బాగుంటేనండి, వాళ్ళు బాగుంటేనే ఈ చిన్నమ్మాయి పెళ్లి చేయడానికి కూడా అక్క బావగా వాళ్ళు ఎంత మంచిగా వాళ్ళ పొజిషన్ లో ఉండి ఈ తల్లి తండ్రికి ఆసరా అవుతారు కదండి. ఎంత చక్కగా ఇప్పుడు వినడానికి కూడా ఎంత బాగుంది చెప్పండి. ఈ పిలుపులు ఎంత బాగున్నాయి. వద్దు నా బేబీ కాదు, అది కాదు, ఇది కాదు అనే దానికి ఇప్పుడు నా భార్య, నా పిల్లలు, మా మరదలు, మా అత్త, మామ, ఈ పిలుపులనే ఎంత బాగున్నాయి కదా మేడం. అర్థం చేసుకున్నందుకు సంతోషం. చూడండి అయ్యా, అమ్మ వినండి కొంచెం. మీరు కూడా ఇంకొకరు ఆడపిల్లలు ఉన్నారు. మిమ్మల్ని చూసి 10 మంది మెచ్చుకొని మీలాగా మారేలా ఉండాలి, కానీ తప్పుడు దారులలో పట్టేలాగానే ఉండకూడదు. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, మీరు కష్టపడుతున్నారు, డబ్బులు తీసుకొస్తున్నారు, అదొక్కటే సరిపోదు. ఎందుకంటే మీరు మగవారు, మీరు డబ్బులు తీసుకురావడం మీ బాధ్యత అనుకుంటున్నారేమో, కానీ వాళ్ళకు ఒక తండ్రి ప్రేమ కావాలి. కనీసం వచ్చిన ఒక్కరోజైనా పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడము, ప్రేమగా చెప్పడము, ఇంకేమైనా కావాలా, ఎక్కడికైనా వెళ్దామా. ఇప్పుడున్న జనరేషన్లో ఇంట్లో కూర్చుంటే సరిపోదు, తిని పడుకోగానే సరిపోదు. కొంచెం వాళ్ళకంటూ కొంచెం ఏదో అలా గాలికి తీసుకెళ్లడము, పార్కుకి తీసుకెళ్లడము, వాళ్ళకి నచ్చినవి కొనిపెట్టడము. చిన్నవే అయ్యా, పెద్దవి కొని మనం ఎవరు అడగట్లేదు. చిన్న కోరికలను తీర్చండి. ఏదో తీసుకొచ్చినామా, ఇంట్లో బియ్యం సంచి వారేసినామా, ఏదో పప్పులు వారేసినామా అయిపోయింది అన్నట్టు కాదు. మీ తిండి కోసమే వాళ్ళు లేరు. మీ ప్రేమ ఇవ్వాలి. వాళ్ళకేం కావాలి, బిడ్డ నువ్వేం చదువుతావు, నీ కోరికలు ఏందో అని అడగాలి. మీ చిన్న బిడ్డ అయినా ఉంది, ఆమె కన్నా కొంచెం అడగండి. ఇప్పటి నుంచైనా బాగా చూసుకుంటారా బాబు? మీ డాడీ బాగా చూసుకుంటారా? మిమ్మల్ని బాగా చూసుకుంటారా? అడిగిన డబ్బులు ఇస్తారా ఖర్చులకి? అన్ని ఇస్తారు సార్. ఆమె అన్ని మంచిగా చూసుకుంటారు. చూసారా, మీరు చేసిన మిస్టేకే తను ఇంత చెడు దారిలో వెళ్ళింది. అమ్మ మీరు కూడా కాముగా ఉండడం కాదు, ఇంట్లో ఏదో కాముగా కూర్చొని ఉండడం కాదు, మీ పని మీరు చూసుకోవడం కాదు, పిల్లల ఆలోచనలు చూడండి. ఎందుకంటే తల్లిగా మీరు ఆ స్టేజ్ నుంచి వచ్చారు, అంత వయసు నుంచి మీరు పెరిగారు, మీకు తెలుసు ఆ వయసులో ఎలా ఉంటారు, ఎలా పెరుగుతున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ ఆలోచన లేనిది, వాళ్ళ పద్ధతులు లేనిది, నేనేం నేర్పిస్తున్నానన్న ఆలోచన మీలో ఉండాలి. ప్రతిదీ పిల్లలకి చెప్తూ ఉండాలి. పని చేసుకొని రాగానే తిని పడుకోవడం కాదమ్మా.
కొంచెం వాళ్ళతో కూడా మాట్లాడండి కూర్చొని, వాళ్ళకి కూడా వివరంగా చెప్పండి, తల్లి బాధ్యతగా చెప్పండి, ప్రేమగా చెప్పండి. వినకపోతే 2 దెబ్బలు వేయండి, కానీ ఇంతవరకు వచ్చేలా చేసుకోకండి. ఈ దెబ్బ ముందర ఆ చిన్న దెబ్బలు పెద్ద అదే కదండి. సారీ, తప్పుగా మాట్లాడినాను. ఇంకోసారి ఎప్పుడు కూడా చెప్పకూడదు. ఇంకోసారి ఆమె కూడా వేరే వాళ్ళతో వెళ్తున్నట్టు నాకు తెలియాలి. అప్పుడు కూడా మీరే ఏదో ఇక్కడతో వదిలేయండి బాబు, గతం గతం. మరి వెళ్తది పోతది అనే డౌట్ పెట్టుకోకండి. ఆ ఆలోచన తీసేయమ్మా. తీసేసేయమ్మా. ఇంకో 4 నెలల తర్వాత పన్నంటి బిడ్డ బాబు పాపను. టైం ఎక్కడ ఉంటది అసలు ఇవన్నీ ఆలోచించడానికి? ఆ బేబీతో ఆడుకోవడానికే సరిపోతుంది. మీరు చెప్పింది జరగాలని కోరుకుంటున్నాను. సరే అన్న, నమస్తే. చూశారు కదండి, ఒక మంజుల గాథ ఇది. 5 నెలల కడుపుతోని నా విచారణ కోసం తను ఇక్కడికి వచ్చింది. తనకి తగిన న్యాయం అయితే చేశామేమో కానీ నా మనసులో మాత్రం ఇంకా వెలితి ఉంది. ఎందుకు అంటారా, కన్న తల్లి తండ్రి పిల్లలకి ప్రేమను పంచాలి, ఆ ప్రేమలో మాధుర్యాన్ని చూపించాలి. అలా చూపిస్తే పిల్లలు తప్పుదారిన పట్టరు. అంతేకాకుండా ఆడపిల్లలు ఒకటి గమనించాలి, సంపాదించాలంటే ఎన్నో మార్గాలున్నాయి. ఇలాంటి తప్పుడు మార్గాల్లో సంపాదిస్తే మీకు కష్టాలే తప్ప సుఖాలు అస్సలు దొరకవు. చాలా థ్యాంక్ యూ సార్. మేడం ధన్యవాదాలండి. ధన్యవాదాలు.